నమస్కారం. జ్యోతి మ్యాట్రిమోనీ కార్యక్రమానికి స్వాగతం. పంచభూతాల సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా, పంచాక్షరాల సాక్షిగా, పంచామృతాల సాక్షిగా, 3 ముళ్లతో 7 అడుగులతో 2 మనసులను ఏకం చేస్తుంది వివాహ బంధం. గత 17 సంవత్సరాలు హిందువులతో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలని ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నగడ్డ జ్యోతి గారికే దక్కుతుంది. మీ సమస్యలను నివృత్తి చేసుకోవాలి అన్నట్లయితే మన స్టూడియోలో ఉన్నారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, వివాహం అనేది మనం ఇప్పుడు ఇంట్రోలో చెప్పుకున్నట్లుగా నిజంగా చాలా పవిత్రమైన బంధం. ఈ వివాహంలో వయసు పరిమితి ఏమైనా ఉంటుందా? వయసు పరిమితి అంటే మనకి చట్ట ప్రకారం అయితే కొన్ని నిబంధనలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇదివరకటి కాకుండా శాస్త్ర ప్రకారం ఏంటి, అష్టవర్షేత్ భవేత్ కన్య అని అమ్మాయికి 8 సంవత్సరాల నిండిన తర్వాత వివాహం చేస్తే అది శాస్త్ర ప్రకారము సమ్మతమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మన చట్ట ప్రకారం చూసినట్లయితే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండితేనే వివాహం చేయాలి అని మనకి చట్టం చెప్తోంది. కాకపోతే ఇప్పుడు కాలానుగుణంగా, అంటే ఇప్పుడు కాలం మారిపోయింది, వేరే యుగంలో ఉన్నాము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అలా వేరే యుగంలో ఉన్నాము, కాలం మారింది. కానీ మనం ఏం చేస్తున్నాము, మనలో వచ్చినటువంటి ఆలోచన విధానాల మార్పులకి మనం కాలం మారింది, లేకపోతే మనం ఆధునిక యుగంలో ఉన్నాము అన్నటువంటి రంగు పులుముతున్నాం. ఎందుకు? మన మనసులో ఆలోచనలు మారినాయి అని చెప్పడానికి ఇది తప్పుగా ఉంది అన్న భావనతో. ఎందుకంటే ఒకవేళ కాలం మారింది అనుకోండి, ఇదివరకటి కాలంలో సూర్యుడు తూర్పునే ఉదయించాడు, ఇప్పుడు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. కాలం మారిపోయింది కదా అని పాపం ఆయన ఎక్కడో దక్షిణంలోనో ఉత్తరంలోనో ఉదయించట్లేదు కదా. అలాగే అస్తమించడం కూడా ఆయన అలాగే పడమటే అస్తమిస్తున్నాడు. అలాగే సముద్రంలో ఆటుపోట్లు కూడా పౌర్ణమి అమావాస్యలకి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి కాలం మారింది అని మన మనుషులం ఏం చేస్తున్నాము, మన ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అని చెప్పుకోవటానికి మనం కొంత బిడియపడి కాలం మారిపోయింది అన్నటువంటి రంగు పులుముకుంటున్నాము. నిజానికి చూడండి, ఏ వయసుకి జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి. ఇప్పుడు యువతని చూడండి, అమ్మాయికి 42 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా వాళ్ళ అమ్మగారు ఏమంటారు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా అంటే, ఏమోనండి మా అమ్మాయి ఇంకా 2 సంవత్సరాలు ఆగుదామంటుంది. అంటే ఇప్పుడు 42 ఏళ్ళు, ఇంకా 2 సంవత్సరాలు అయితే 44 ఏళ్ళు గడిచిపోతాయి. అంటే ఆడవాళ్ళకి సామాన్యంగా 44 సంవత్సరాలు గడిచేసరికి మెనోపాజ్ స్టేజ్ వచ్చేస్తోంది. అది ఆలోచించట్లేదు కన్న తల్లిగా. ఏ వయసుకు జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకు జరగాలి అన్నది తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. అలాగే అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, వాడికి ఉద్యోగం వస్తుంది, చక్కగా స్థిరపడతాడు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అయినా కానీ మా అబ్బాయి ఏంటోనండి ఇంకా వివాహం చేసుకోవటానికి వాడు సుముఖత చూపించట్లేదు, ఇంకా వాడు కెరీర్ లో ఇంకేదో సాధించాలట. ఎన్నో సాధించిన తర్వాత, నీకు వయసు అయిపోయిన తర్వాత సాధించి పెళ్లి చేసుకుంటే ఉపయోగమే ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి నచ్చ చెప్పగలగాలి, అమ్మా ఏ వయసుకు జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. 46 సంవత్సరాల కాలంలో మనం చెప్పుకునేటటువంటి తీపి మాటలకి, తీపి గుర్తులకిను 21, 22 సంవత్సరాల్లో చెప్పుకున్నటువంటి తీపి మధుర స్మృతులకి చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇది వయస్సుతో వచ్చినటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తాం కాబట్టి ఆ చిన్నతనంలో చెప్పుకున్నటువంటి మధుర స్మృతులు మన జీవిత చరమాంకం వరకు ఒక బలమైనటువంటి టానిక్ లా పనిచేస్తాయి. నిజానికి చూడండి, చిన్న వయసులో వివాహమైనటువంటి అమ్మాయిలు, అంటే 21 సంవత్సరాలు చదువు అయిపోగానే వివాహం అయిపోయినటువంటి అమ్మాయిలు ఏదైనా నిజానికి రుగ్మత వచ్చినా, ఏదైనా జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ కూడా వాడు తట్టుకొని నిలబడతారు. ఎందుకు? వారు వివాహమైనటువంటి కొత్తల్లో మాట్లాడుకున్నటువంటి మధుర స్మృతుల్ని, మధురమైనటువంటి తీపి గుర్తుల్ని గుర్తుకు తెచ్చుకొని అప్పుడు అలా బతికాము, ఇప్పుడు ఏదో కాలం కలిసి రాలేదు కాబట్టి ఇలా ఉన్నాము అని భర్త మీద ఇంకా ప్రేమతో వాళ్ళు గట్టిగా ఉండగలుగుతారు. అదే 47 ఏళ్లకి అంత ప్రేమ భర్త మీద రమ్మంటే ఎలా వస్తుంది? రాదు కదా. ఎందుకంటే ఇంకా మనం జీవితంలో చివరి స్థాయికి వెళ్ళిపోతున్నాం. ఇదివరకటి కాలంలో అంటే మన ఆయుష్ కాలాన్ని 100 సంవత్సరాలుగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, మనం తింటున్నటువంటి తినుబండారాలు ఉండొచ్చు, అన్నీ కూడా నకిలీవే తింటున్నాం. మనం అన్నీ కూడా రసాయనాలతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలనే భుజిస్తున్నాం. కాబట్టి మన మనుష్య జీవన ప్రామాణికం దాదాపు తగ్గిపోయిందనే చెప్పవచ్చు. మరి ఇలాంటి తరుణంలో మనము
ఎప్పుడో అన్ని ఏర్పాటు చేసుకున్నాక వివాహం చేసుకుంటాననగానే తల్లిదండ్రులుగా మనం ఎలా వారిని సమర్థిస్తున్నాము? నాకైతే అనిపిస్తుంది ఒక రకంగా ఇన్ని సంవత్సరాల బట్టి ఉన్నటువంటి అనుభవంతో అనిపిస్తుంది నిజానికి తల్లిదండ్రులు కూడా వారి బాధ్యతని విస్మరిస్తున్నారు. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? పిల్లల్ని ఒక రకంగా వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది. పిల్లల మాట వినట్లేదు, ఎన్నో రకాలుగా వాళ్ళకి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? తల్లిదండ్రులుగా మనకి కర్తవ్యం కాబట్టి. అబ్బాయి నేను అన్ని ఏర్పాటు చేసుకున్నాక వివాహం చేసుకుంటాను అంటే కాదు, ఏ వయసుకి జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి. ఇది చాలా మంచి సంబంధం, ఈ పిల్ల అన్ని రకాలుగా నీకు సరిపోతుంది అని చెప్పగలిగినటువంటి స్థితిలో తండ్రి ఉండి ఆ అబ్బాయికి వివాహ ప్రయత్నాలు ఉద్యోగం వచ్చినటువంటి 1-2 సంవత్సరాల కల్లా చేయగలిగి ఉండాలి. అలాగే అమ్మాయి ఇంజనీరింగ్ అయిండొచ్చు, డిగ్రీ అయిండొచ్చు, ఆ అమ్మాయి ఏది చదువుకుంటానంటే అది చదువు అయిపోగానే ఉద్యోగం రాగానే మనం వివాహం చేసేటట్టుగా ఉండాలి. పిల్లలు వద్దంటున్నారండి అంటూ మనము దాన్ని తప్పిపుచ్చటం ఒక రకంగా ఆలోచించాల్సిన విషయమే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా తల్లిదండ్రుల్లో కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఏమైనా స్వార్థం అనేది అంకురించిందా? వాళ్ళు కూడా పిల్లల సంపాదనకి, ఇటు ఆడపిల్ల సంపాదన అయ్యుండొచ్చు, మగ పిల్లవాడి సంపాదన అయ్యుండొచ్చు, వారి సంపాదనకి కూడా అలవాటు పడిపోయి వాళ్ళ పిల్లలకి వివాహ ప్రయత్నాలు త్వరగా చెయ్యట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ ఒక తాట కట్టి చెప్పట్లేదు, కానీ చాలా మటుకు తల్లిదండ్రులు ఇప్పుడే ఏం తొందరలేండి, మీరు రిజిస్టర్ చేసుకోండి అమ్మా, అబ్బాయికి అమ్మాయికి త్వరగా వివాహాలు అవుతాయి, మన దగ్గర ఎంతో డాటా ఉంది అని మనం చెప్తున్నప్పటికీ ఇప్పుడే వద్దంటున్నాడండి మా అబ్బాయి, ఇప్పుడే అమ్మాయి వద్దంటుందండి అని తాత్సారం చేస్తున్నారే. కానీ ఇదివరకటి రోజుల్లో అంటే ఇప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుభవంతో ఇదివరకు 9-10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటి ఉన్నట్టుగా భావన చేశారంటే అదేదో తప్పుగా నేను చెప్పట్లేదు, ఎందుకు వారి బాధ్యత తీరిపోతుంది అన్నటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉండేవారు. కాబట్టి ఇప్పుడు అది విస్మరిస్తున్నారు తల్లిదండ్రులు, అది విస్మరిస్తున్నారు. కాబట్టి ఇది గుర్తెరిగి ప్రవర్తిస్తే బాగుంటుంది. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు పైడం అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే చెప్పండి మేడం. మీరే వివాహం గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. మా పాపకు చాలా సంబంధాలు వస్తున్నాయి మేడం, కుదురతలేదు, సంబంధం కుదరటం లేదు. మీరు ఎక్కడి నుంచి అమ్మా మాట్లాడుతుంది? మాది అనకాపల్లి దగ్గర గంగాలపాలెం ఏరియా, ఎస్జెడ్ కాలనీ మేడం. మీ అమ్మాయి వయసు ఎంతమ్మా? మా పాపకి ఇప్పుడు 22 సంవత్సరాలు మేడం. ఏం చదువుకున్నారు అమ్మాయి? ఏం చదువుకున్నారు? కాల్ కట్ అయిపోయిందండి. ఓకే, అమ్మాయి వివరాలన్నీ కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయ నెంబర్లకు అందచేయండి. అలాగే మీకు వివాహ ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయికి వివాహం జరగట్లేదు అంటున్నారు కాబట్టి మీరు కాత్యాయని వ్రతాలు చేయించండి. ఎందుకంటే ఇప్పుడు మన సంస్థల ద్వారా మేము సామూహికంగా కూడా శ్రావణ మాసంలో కాత్యాయని వ్రతాలు చేయిస్తున్నాం. మన దగ్గర చేయించినా సరే, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో చేసుకున్నా సరే, ఈ కాత్యాయని వ్రతాలు ఆచరించినంత మాత్రాన వివాహానికి ఆటంకంగా జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగింపబడతాయి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవటంలో ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వాళ్ళు కనుక్కోవచ్చండి. అలాగే వీళ్ళు అనకాపల్లిలోనే ఉంటామంటున్నారు కాబట్టి మనకి అక్కడే మురుముళ్ళ గ్రామంలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ కనుక ఆ అమ్మాయి పేరు మీద కళ్యాణం చేయిస్తే అక్కడ అర్చకులు చెప్తారు ఆ అమ్మాయికి నక్షత్రం పరంగా ఏది సరిపోతుందో వాళ్ళు చెప్తారు. ఆ రోజు కనుక ఆ అమ్మాయి నక్షత్ర ప్రకారం ఆ అమ్మాయి పేరు మీద అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి కనుక కళ్యాణం చేయిస్తే ఆ అమ్మాయికి త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుందండి. కాబట్టి ఇది గమనించి ఆ అమ్మాయి వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఇది చేసుకుంటే బాగుంటుంది, త్వరగా వివాహ యోగ్యత అనేది కలుగుతుంది. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అన్నపూర్ణ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, జ్యోతి గారిని మాట్లాడుతున్నాను. అవునమ్మా, చెప్పండి. మా అమ్మాయికి జాతకం చెప్పాలా? ఏం అంటే పెళ్లి చూపు చూద్దాం అనుకుంటున్నా, పెళ్లి సంబంధాలు. అమ్మాయి పూర్తి పేరు చెప్పండి అమ్మా. పేరు స్పందన అండి. పుట్టిన తేదీ అమ్మా అమ్మాయిది? పుట్టిన తేదీ చెప్తాను. పుట్టిన తేదీ 30/12/1992 అండి.
మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? విశ్వ బ్రాహ్మణ్స్ అండి. ఓకే, అమ్మాయి ఏం చదువుకున్నారు? అమ్మాయి బిఏ చేసింది, చిన్న జాబ్ చేస్తుంది, బిఎస్సి చేసింది, జాబ్ చేస్తుంది. నైట్ అంటే 12 మిడ్ నైట్ పుట్టిందండి. 29 అది సంబంధాలు వస్తున్నాయా మా అమ్మాయికి? వస్తున్నాయి కానీ అన్ని ఫోటోలు పంపిస్తున్నాము, మళ్ళీ వాటి రిప్లై ఇవ్వట్లేదు. మనకు నచ్చి పెద్దగా రావట్లేదు. ఒకటి అలా వచ్చినా కూడా మళ్ళీ రిప్లై ఏం రావట్లేదు. ఏంటా అసలు అంటే ఇంతవరకు ఎప్పుడు జాతకాలు అవన్నీ ఏం చూపించలేదు మేము. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీ అమ్మాయికి కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మీ అల్లుడు అంటే కొంచెం చదువు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, పెద్ద ఉన్నాడో ఏం కాదు కానీ ఎడ్యుకేటెడ్ గా ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాను. అంటే ఉద్యోగస్తుల్ని చూస్తున్నారా లేకపోతే వ్యాపారస్తులైనా పర్లేదు? ఉద్యోగస్తునే చూస్తున్నామండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి మీ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు అందించినట్లయితే మా హిందూ బిడ్డలకు తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మీ అమ్మాయికి త్వరగా వివాహ యోగ్యత గురించి అడిగారు. ఇందాకనే మనం చెప్పుకున్నాం, కాత్యాయని వ్రతం ఆచరించినప్పటికీ కూడా త్వరగా వివాహం సిద్ధిస్తుంది అని. మనం శ్రావణ మాసంలో సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని మాత అంటేనే ఎవరు? ఎప్పుడెప్పుడు భర్త పక్కకి చేరుకుందామా అని ఆలోచించేటటువంటి తల్లి ఆ కాత్యాయని అమ్మవారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం ఆచరించుకున్న వివాహం త్వరగా అవుతుంది. అలాగే మనకి మునుముళ్ళ గ్రామంలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి కళ్యాణం చేయించినప్పటికీ కూడా త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. కాబట్టి ఈ 2 ప్రయత్నం చేసి చూడండి అమ్మా, మీ అమ్మాయికి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే సతీష్ కుమార్ గారు. నమస్తే. మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? అమ్మ, నా కోసం అడగాలనుకుంటున్నాను. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. మీ పూర్తి పేరండి? సతీష్ కుమార్ అండి. మీ పుట్టిన తేదీ? 1/3/1989 అండి. మీరు ఏ కులానికి చెందిన వారండి? మేము జాలరి కులం అండి. ఏం చదువుకున్నారు మీరు? 10th క్లాస్ అండి. ఏం చేస్తుంటారు? నేను సముద్రంలో అండర్ వాటర్ సర్వీస్ చేస్తానండి. ఆదాయం ఎంత ఉంటుందండి మీకు? ఆదాయం 15,000 వస్తుందండి నెలకి. ఓకే, మీ కాబోయే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? కాబోయే అమ్మాయి సాంప్రదాయబద్ధంగా ఉంటే సరిపోతుంది. సరేనండి, మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేసినట్లయితే మా హిందూ బిడ్డలకు తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే మీ సంస్థలు సేవా కార్యక్రమాల గురించి వివరించండి. తప్పకుండానమ్మా. మన సంస్థల ద్వారా మన జ్యోతి మ్యాట్రిమోనీ అయిండొచ్చు, మన హిందూ బిడ్డలకు అయిండొచ్చు. మన సంస్థల ద్వారా మనం సామూహికంగా శ్రావణ మాసంలో కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. అలాగే జాతకంలో కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల అది కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతము యువతీ యువకులు ఇద్దరు కూడా చేసుకున్నట్లయితే వారు త్వరగా వివాహ యోగ్యతని పొందుతారు. ఈ వ్రతాన్ని మనం శ్రావణ మాసంలో నిర్వహింపచేస్తున్నామమ్మా. ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే అర్చకుల్ని, ఘనాపాటిల్ని, అలాగే పురోహితుల్ని చేసుకోవటానికి ఎవరైతే అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఎందుకంటే మన సనాతన ధర్మం నిలుపుకోవటం మనందరి యొక్క ప్రతి ఒక్కరి కర్తవ్యం. కాబట్టి ఆ నిలపాలనేటటువంటి నేపథ్యంలో మనం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఎవరైతే పురోహితుల్ని, అర్చకుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మనము ఉచితంగా సేవల్ని అందజేస్తామమ్మా. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అప్పారావు గారు. హలో మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి మేడం. హలో 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 చెప్పండి సార్, మీ అమ్మాయి పూర్తి పేరండి? మా పాప పేరు అపర్ణ అండి. పుట్టిన తేదీ అండి? 11/4/1988 అండి. మీరు ఏ కులానికి చెందిన వారండి? మేమండి నాయుడుస్ అండి. అమ్మాయి ఏం చదువుకున్నారండి? డాక్టర్ చేసిందండి. ఓకే, మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? సాఫ్ట్వేర్ సైడ్ అయితే బాగుంటుందనండి. ఇప్పుడు అమ్మాయికి ఆదాయం ఎంత ఉంటుందండి? అమ్మాయి ఇప్పుడు టెంపరీగా జాబ్ చేస్తుంది, ఒక 30,000 ఉంటుందండి. ఎక్కడ జాబ్ చేస్తున్నారు అమ్మాయి? ఇక్కడేనండి, మన హైదరాబాద్ లోనే. సరే అండి, మీకు కాబోయే అల్లుడు వ్యాపారస్తుడై ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఉద్యోగస్తుడైనా పర్వాలేదా? ఉద్యోగస్తుడే అనుకుంటున్నామండి. సరే సార్, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని
స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి అందజేసినట్లయితే మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే ఆషాఢం ఆఫర్ కూడా ఉందండి మన సంస్థల్లో. ఇటు జ్యోతి మ్యాట్రిమోనీకి అయి ఉండొచ్చు, ఇటు మన హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు. ఆషాఢం ఆఫర్ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లలకి వివాహం త్వరగా చేయాలని ఆశపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి త్వరపడితే ఈ ఆషాఢం ఆఫర్ ని వారు ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే ప్యాకేజెస్ గురించి కూడా వివరించారు. తప్పకుండానమ్మా, మన దగ్గర అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి, సంవత్సరానికి ఒకటి. ఇది కాకుండా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అండ్ ప్రీమియం మెంబర్షిప్ అని కూడా ఉంది. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటంటే అటుపక్క ఇటుపక్క అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే ఉండి అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా త్వరగా వివాహం కావడానికి మేము పూర్తిగా మధ్యవర్తిత్వ బాధ్యతలు వహిస్తామన్నమాట. ఇప్పుడు వివాహము అనేసరికి ఎంత బంధువులైనప్పటికీ కూడా చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. కొన్ని అడగాలంటే మొహమాట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ మధ్యవర్తిత్వపు బాధ్యతలన్నీ కూడా మేమే స్వీకరించి ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ త్వరగా వివాహం కుదిరేటట్టు చేస్తాము. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. ఈ రెండింటినీ కూడా ఎంతో చక్కగా ఇటు మన జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు, ఇటు హిందూ వెడ్లాక్ వాళ్ళు ఆదరిస్తున్నారు. కాబట్టి దీనిలో కూడా ఆషాఢం ఆఫర్ ఉంది. ఎవరికైతే ఉత్సాహం ఉంది, ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. అలాగే ఫ్రీ వెబ్ పోర్టల్ ఏనా మనది? మనది ఫ్రీ వెబ్ పోర్టలే. మా ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీలో అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్ లో అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రొఫైల్ ని ఫ్రీగానే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రొఫైల్ నచ్చింది, అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ కావాలి అంటే మన సంస్థల తరఫున ఏదో ఒక ప్యాకేజ్ లో వాళ్ళు మెంబర్ అయితేనే వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కానీ అడ్రస్ కానీ చూడగలుగుతారు. లేకపోతే మనది ఫ్రీ వెబ్ పోర్టలే. ఓకే అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏజ్ గురించి. ఇప్పుడు మీరు అన్నట్లు 40 years అప్పటి వరకు కూడా చూడట్లేదు అని అన్నారు. అలాంటి సంబంధాలు మీ దగ్గరకు వచ్చినాయి? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి వయసుతో అంటే ఏదో ఒక కారణంతో కొంతమంది ఏంటంటే పాపం నిజానికి అది వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే బాధ్యతల రీత్యా కొంతమంది వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. అలాంటి వాళ్ళని అలాంటి ఏదైతే కారణం ఉందో దాన్ని ఒప్పుకొని తీరాలి, వాళ్ళని మనము మెచ్చుకోవాలి కూడా. ఎందుకు అయ్యో కుటుంబ బాధ్యతల్ని చక్కగా స్వీకరించాలి. లేకపోతే ఇప్పుడు ఏముందండి, అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు చేసేసుకుంటూ ఉంటాడు. అది ఎంత తప్పు. అసలు అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు వివాహం చేసుకుంటున్నాం అన్నది చాలా తప్పు. శాస్త్రంలో అది చాలా పెద్ద తప్పుగా పరిగణింపబడుతుంది. అబ్బాయిలకి వివాహం చేసేటప్పుడు తండ్రి ఎప్పుడూ కూడా వరుస క్రమాన్ని అనుసరించి వివాహం చేయాల్సి ఉంటుంది. అంతేకాని చిన్నబ్బాయికి వివాహం చేసిన తర్వాత పెద్దవాడికి వివాహం చేయడానికి వీల్లేదు. ఏదైనా అనారోగ్య కారణం ఉంటేనే పెద్ద అబ్బాయికి వివాహం చేయకుండా రెండో అబ్బాయికి వివాహం చేయొచ్చు. కానీ వివాహం చేసేటప్పుడు మటుకు వరుస క్రమాన్నే మనము పాటించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకోండి, అమ్మాయి చిన్నదైనప్పటికీ అమ్మాయికి ముందు వివాహం చేయొచ్చు. కానీ అబ్బాయిల క్రమంలో చూసేటప్పుడు అబ్బాయికి ముందుగా తమ్ముడికి వివాహం చేసి తర్వాత అన్నకి వివాహం చేయకూడదు. కాబట్టి వరుస క్రమాన్ని వాళ్ళు అనుసరించాల్సి ఉంటుంది. మరి ఈ వివాహం విషయంలో మరి ఎన్నో కారణాలు ఉంటాయండి. ఇలా బాధ్యత ప్రకారం వాళ్ళు కనుక వివాహం ఆలస్యం అయితే మనం అది ఒప్పుకొని తీరాలి. పైగా అన్ని వయసుల వాళ్ళు ఉంటారండి. మీరు చెప్తే నమ్మరు, 59లో పుట్టినటువంటి వారికి కూడా మా సంస్థ తరఫున ఈ మధ్య కాలంలో మేము వివాహం చేశాం. 59లో పుట్టారు అంటే వారికి ఎంత వయసు ఉంటుంది? దాదాపు 58 ఏళ్ళు, 59 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉంటాయి. మనం వివాహం చేసి కూడా వాళ్ళకి దాదాపు 9 నెలలు పూర్తి కావస్తుంది. కాబట్టి ఏంటంటే అలాంటి వారికి కూడా వివాహం చేస్తాం. వివాహానికి వయసుతో సంబంధం లేదు. నేను ఇక్కడ మనం ప్రస్తావిస్తోంది ఏంటంటే మన సమాజంలో ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు పెరిగిపోవడానికి ఒక రకంగా మనము సరైనటువంటి వయసులో పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేయకపోవటమే కారణమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి వారికి మనం వివాహ ప్రయత్నాలు చేస్తున్నామని వారి మనసుకి తోచిందనుకోండి, ఇటు అబ్బాయికైనా కానీ అమ్మాయికైనా కానీ వాళ్ళు ఏంటి తప్పు చేయడానికి వెనుకడికేస్తారు. ఏదైనా తప్పటడుగు వేయాలన్నా అమ్మాయిలు అబ్బాయిలు అయ్యో మా ఇంట్లో నాకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ సమయంలో నేను ఇలా ఆలోచిస్తే ఎలా అని అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ఏంటి వాళ్ళు తప్పు చేయకుండా మన ఆలోచన అన్నది వాళ్ళని అరికడుతూ ఉంది. కాబట్టి ఆనకట్ట వేస్తూ ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా అమ్మ నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, ఒక చక్కటి సంబంధం తీసుకొచ్చి వివాహం చేస్తాను,
నా కన్న తల్లి వెళ్ళిపోతూ ఉంటే నేను చూసి బాధపడుతున్నప్పటికీ కూడా ఎంతో ఆనందిస్తాను అని తల్లిదండ్రులు అలా చెబుతూ ఉంటే అమ్మాయికి అసలు తప్పు చేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే అబ్బాయికి కూడా రేరా నీకు ఇంకా ఉద్యోగం వచ్చేసింది అనేసి మనం వివాహం ప్రయత్నాలు చేద్దామనుకుంటున్నానని చెప్పామనుకోండి, తప్పకుండా అబ్బాయిల ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం, మా మ్యారేజ్ కోసం అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి, మీ అమ్మాయి పూర్తి పేరండి? మా అబ్బాయి అండి త్రిమూర్తులు అండి పేరు. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 88 అండి. మీరు ఏ కులానికి చెందిన వారండి? కుక్కలు వెళ్ళమండి. అబ్బాయి ఏం చదువుకున్నారు? అబ్బాయి 10th అండి, గుజరాత్ లో చేస్తాడండి జాబు. ఆదాయం ఎంత ఉంటుందండి? ఆదాయం నెలకు ఇప్పుడు 80,000 అండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నానండి? అదే హిందీ లాంగ్వేజ్ ఇస్తున్నారండి. గుజరాత్ లో ఫ్యామిలీ గుజరాత్ లో ఉండాలండి అమ్మాయి. అంటే చదువు ఏది ఉండాలనుకుంటున్నారు? అదే లాంగ్వేజ్ హిందీ ఇస్తున్నారు కాబట్టి మినిమం డిగ్రీ ఉండాలండి. సరే అండి, మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి అందించినట్లయితే మా హిందూ బిడ్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే అండి, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. కాల్ కట్ అయిపోయిందండి. అలాగే ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడున్న యువతకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా నిజానికి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడున్న యువతకి మనం చెప్పాల్సినటువంటి విషయం కూడా లేదు. ఇదివరకంటే అమ్మాయిలకి అబ్బాయిలకి మనం కూర్చోబెట్టి నచ్చ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఇంతగా మనకి టెక్నాలజీ పెరిగిపోలేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ టెక్నాలజీ పెరిగిపోయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనం తప్పటడుగు వేయడానికి కారణం ఏంటి? మన ఆలోచన విధానంలో మార్పు రావడమే. కాబట్టి యువత ఎవరైతే వివాహం చేసుకోవడానికి యుక్త వయసు వచ్చినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి జీవిత భాగస్వామిని త్వరగా ఎంచుకొని జీవితంలో స్థిరపడాలని కోరుకోవాలి. నిజానికి ఒక అబ్బాయి అన్ని ఏర్పరచుకున్నాక అమ్మాయి అక్కడికి వెళ్ళి చేసేది ఉందండి, ఏమీ ఉండదు. ఎందుకు? అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడు, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక అమ్మాయి వెళ్ళి అనుభవించటమే ఉంటుంది. దానికంటే కూడా అబ్బాయి ఉద్యోగంలో స్థిరపడగానే, ఉద్యోగం వచ్చి రాగానే తల్లిదండ్రులు ఏరా నీకు ఉద్యోగం వచ్చేసింది కదా పెళ్లి చేసేస్తాము, ఒకవేళ నీకు ఏదైనా కష్టం ఉంటే వెనకాల తల్లిదండ్రులుగా మేము ఉన్నాం కదా, కానీ పెళ్లి చేసేసుకో, మాకు ఒక బాధ్యత అయిపోతుంది అని తల్లిదండ్రులుగా మనం వాళ్ళని ప్రోత్బలం పరిచి వారికి వివాహం చేశామనుకోండి, అబ్బాయిలు వివాహానంతరం ఒక కారు కొనుక్కోవడంలో, ఒక ఇల్లు కొనుక్కోవడంలో ఎంత ఆనందం ఉంటుంది. వారు ఆ లోన్ కట్టుకోవాలి అంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. దంపతులు ఒక లోన్ కట్టాలి అంటే వస్తున్నటువంటి జీతంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఇద్దరూ కూడా కొన్ని రకాలది దూరం చేసుకోవటంలో కొన్ని ఆనందాన్ని, అంటే వీకెండ్స్ కి వాళ్ళు ఏదైనా హోటల్కి వెళ్ళి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారనుకోండి, ఈ లోన్లు కట్టుకోవాలి అన్న దాంట్లో చిన్న చిన్న ఆనందాలని వాళ్ళు మానుకొని అలా కట్టుకుంటూ అంతా లోన్ తీరిపోయిన తర్వాత మనము ఎంత కష్టపడ్డాము ఈ లోన్స్ అన్ని తీర్చడానికి అని వాళ్ళు అలాంటి మధుర స్మృతుల్ని నెమరు వేసుకుంటూ ఉంటే మరి అది కదా దాంపత్యం అంటే. అంతేకాని నేను అన్ని ఏర్పాటు చేసుకుంటాను, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక వివాహం చేసుకుంటాను అంటే వచ్చినటువంటి అమ్మాయి ఒక అజమాయిషి చేస్తుందే తప్పితే ఆ అబ్బాయి హృదయంలో స్థానాన్ని సంపాదించుకోలేదు కదా. అలాగే అమ్మాయిలు కూడా చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చింది, ఇంకో 2 సంవత్సరాలు నా కెరీర్ చూసుకుంటాను అని కాకుండా వచ్చినటువంటి చక్కటి సంబంధం, తల్లిదండ్రులు చూపించినటువంటి చక్కటి సంబంధాన్ని కనుక చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి భావి జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి యువత వివాహము అనేసరికి దాన్ని తాత్సారం చేయకుండా త్వరగా వివాహాన్ని చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఓకే, మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే బ్రవరాంబ గారు. చెప్పండి, మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా బ్రదర్ గురించి అడుగుదాం. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. మీ బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడమ్మా? అన్నయ్యనండి. మీ అన్నయ్య గారు పూర్తి పేరమ్మా? అన్నయ్య పుట్టే పట్టది రామారావు అండి. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 10/5/1973 అండి. 73. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా?
రేపు బ్రాహ్మణ కులానికి చెందినారండి. వైదికుల నియోగుల అమ్మా? ఏంటండి? మీరు వైదిక శాఖనా నియోగుల ద్రావిడ్ల? నియోగులు అండి. 6000 నియోగులు. గోత్రమమ్మా? గోత్రము భారద్వాజ గోత్రం అండి. మీ అన్నయ్య ఏం చదువుకున్నారమ్మా? అన్నయ్య బిఈడి చేశారండి. ఓకే. మా ఆదాయం ఎంత ఉంటుంది అబ్బాయికి? అతను ఓన్ గా ఈ సేవ రన్ చేస్తున్నారండి. ఓన్ గా. ఆదాయం ఎంత ఉంటుందమ్మా? ఆదాయము నెలకి 25,000 దాకా వస్తుందండి. మీ వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, మీ కుటుంబీకులు అనుకుంటున్నారు? మాకు సింపుల్ గా ఉన్నా పర్వాలేదు. సింపుల్ గా కొంచెం ఒక గ్రాడ్యుయేషన్ గానీ ఇంటర్ వరకు అన్నా చదువుకున్నా పర్వాలేదు. కొంచెం ఇంట్లో పనులు చేసుకునే విధంగా తగ్గుతుందిగా అని. మీ శాఖలోనే చూస్తున్నారా అమ్మా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? బ్రాహ్మణుగా ఎవరు ఏ శాఖలైనా పర్వాలేదండి. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందచేయండి. తప్పకుండా మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. నిజానికి చాలా మంది అబ్బాయిలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అండి ఇది. అబ్బాయి 73లో పుట్టాడు. 71, 69, 66 అబ్బాయిలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే డిగ్రీ చదవగానే బీఈడీ చేసిన, ఎంఈడీ చేసినప్పటికీ కూడా అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వారికి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. చక్కటి ఉద్యోగం ఉండి ఉన్న వాళ్ళని ఒప్పుకోవట్లా. ఒక టీచర్ జాబో ఒక లెక్చరర్ జాబో చేస్తున్నటువంటి అబ్బాయిల్ని కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి అబ్బాయిల్ని కూడా ఇంకా బ్రాహ్మణుల్లో ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు వ్యాపారానికి పనికిరారు అన్నటువంటి ఇది ఇంకా మన దానిలో నుంచి వెళ్ళిపోలేదు. ఎందుకంటే బ్రాహ్మణుడు వ్యాపారం పెడితే అది పైకి ఎక్కి రాదు అన్నటువంటిది మన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఏంటి, ఎవరైనా బ్రాహ్మణులు వ్యాపారం చేస్తున్నారన్నా మన అమ్మాయిని వారికి ఇవ్వడానికి మనం సంసిద్ధులుగా ఉండట్లేదు. కాబట్టి ఒక్కసారి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయి డిగ్రీ చదివినప్పటికీ కూడా ఆదాయం కనుక చక్కగా ఉంటే, ఎన్ని సంవత్సరాలంటే ఆ సంస్థలో అబ్బాయి పనిచేస్తున్నాడు అన్నది కనుక మనం ఆలోచించుకొని అమ్మాయిని ఇవ్వటానికి సంసిద్ధత చూపించాలి. అలాగే వ్యాపారం కూడా అంతే. ఇప్పుడు వ్యాపారం నిన్నమన్నా పెట్టిందనుకోండి, అది పైకి వస్తుందా లేదా అన్నది మనం ఆలోచించాలి. కానీ కొన్ని సంవత్సరాల బట్టి ఉన్నటువంటి వ్యాపారానికి పడిపోయేటటువంటి అవకాశం ఉండదు. వ్యాపారం అన్నాక ఒడిదుడుకులన్నా ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువగా రావచ్చు రాబడి, ఒక్కోసారి తక్కువగా రావచ్చు. కానీ ఒడిదుడుకులనేమి ఉంటాయి. కానీ వ్యాపారం కొన్నేళ్ల బట్టి నడిపిస్తున్నారు అంటే ఆ వ్యాపారాన్ని నమ్మి, ఆ అబ్బాయిని నమ్మి తప్పకుండా మనం మన అమ్మాయిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇది ముందుగా మనం గమనించాలి. కాబట్టి వీళ్ళ అన్నయ్య గారు కూడా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే దానికి ఆ ఉత్సాహం ఉందో వాళ్ళు ముందుకు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ అవేర్నెస్ లేదు ఇంకా బ్రాహ్మణుల్లో. వ్యాపారం అనేసరికి బాబాయ్ ఎందుకు వ్యాపారం ఎలా ఉంటుందో ఏంటో, ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటాయి, ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి పోతూ ఉంటుంది, ఇలా ఆలోచిస్తామే కానీ అసలు ఎంతవరకు అది వ్యాపారం ముందుకు వెళ్తుంది, ఎన్ని సంవత్సరాల బట్టి ఉంది అన్నది మనం ఆలోచించట్లేదు. కాబట్టి ఒక్కసారి కనుక మనం ఇలా ఆలోచిస్తే అందరికీ కూడా త్వరగా వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. జ్యోతి గారు, మీ విలువైన సమయాన్ని మాతో పాటు వెచ్చించి మాకు ఎన్నో సందేహాలను కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాళ్ళ మ్యాట్రిమోనీ కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.